We are thankful to God for giving us yet another opportunity to meet like this in the Zoom. జూమ్ లో మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Yeah. We all are involved in the building up of a new covenant church. That is our vision. మన దర్శనం ఏంటంటే మనం కొత్త నిబంధన సంఘాన్ని కట్టడంలో ఇన్వాల్వ్ అవ్వడం. Yeah, new covenant church is built by the disciples of Jesus Christ. ఈ కొత్త నిబంధన సంఘం అనేది ఈ యేసుక్రీస్తు శిష్యుల ద్వారా కట్టబడుతుంది. Every Christian, a true Christian, is a disciple. నిజమైన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక శిష్యుడిగా ఉంటాడు. There is no distinction that somebody is a Christian but he is not a disciple. There's nothing like that. ఒకతను క్రైస్తవుడు కానీ శిష్యుడు కాదు అలాంటి తేడా ఏమి ఉండదు. The first time the people in Antioch were called as Christians. మొదటిసారిగా అంతియోకులో ఉన్నవారు క్రైస్తవులు అనబడ్డారు. And they were disciples. వారు శిష్యులు కూడా. The disciples were called as Christians. అయితే శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. But today so many people have the name Christian because they were born in a Christian family. అయితే ఈ రోజు ఈ క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. Just because somebody is born in the Christian family doesn't mean that he is a Christian. క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడు కాబట్టి అతను క్రైస్తవుడు అని పిలువబడ్డాడు. Somebody is having a name Andrew Philip doesn't mean that he is a Christian. ఆండ్రూ అని ఫిలిప్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అతను క్రైస్తవుడు కాడు. That is external. అది బాహ్యంగా కనిపించేది. See, suppose my father is a policeman or sub inspector or inspector general. ఉదాహరణకి మా తండ్రి గారు ఒక పోలీసు డిపార్ట్మెంట్ లో ఒక ఎస్ఐ పోస్ట్ లోనో ఐజీలో గాని ఉన్నారు అనుకోండి. I am taking his shirt and wearing. ఆయన వేసుకున్న యూనిఫామ్ నేను వేసుకుంటే will I become a DIG? నేను డిఐజీని అయిపోతానా? Because I wear his dress, shoe, everything. ఆయన వేసుకునే ఆ డ్రెస్ షూ అలాగే మొత్తం వేసుకోవడం వల్ల నేను పోలీసుని అయిపోతానా? I am not a DIG. నేను డిఐజీని అవను. I cannot become if I wear the dress. ఆ వేసుకునే వస్త్రాలు నేను వేసుకోవడం వల్ల నేనేమి డిఐజీని అయిపోను. Suppose you wear the white coat and put a stent in your ear, will you become a doctor? ఒక తెల్లని కోట్ ధరించుకొని చెవుల్లో ఈ డాక్టర్స్ పెట్టుకునే చెవులో పెట్టుకోవడం స్టెథోస్కోప్ పెట్టుకోవడం వల్ల నేను డాక్టర్ అవను. You can look like a doctor but you are not a real doctor. ఒక డాక్టర్ లాగా కనిపించొచ్చు నీవు కానీ డాక్టర్ కావు. You know how difficult it is to become a doctor. ఒక డాక్టర్ గా అవ్వాలి అంటే ఎంత కష్టమో తెలుసా మీకు? Yeah, today with the NEET examination, with the preparation and so much of fees and night and day they allow to study, work. It is a very difficult thing to become a doctor. ఈ రోజుల్లో నీట్ పరీక్షకి సన్నద్ధం అవ్వాలి అంటే రాత్రి పగలు పరిశ్రమ చేసి ఎంతో కష్టపడాలి డాక్టర్ అవ్వాలంటే. So much of training, seeing the patients, spending time with them. ఎంతో తర్ఫీదును పొందాలి, అలాగే పేషెంట్స్ ని చూస్తూ ఉండాలి, దానికి వారి కోసం సమయాన్ని వెచ్చించాలి. That only can become a doctor. అప్పుడు మాత్రమే వారు డాక్టర్లుగా అవుతారు. And if somebody is a new doctor also, people won't go. They want experienced doctor. ఒకడు కొత్తగా వైద్యుడైనంత మాత్రాన ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళరు. ఎవరంటే అనుభవం ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. Apply that to a Christianity. అది క్రైస్తవ్యానికి మనం ఆపాదించుకుంటే you can wear a shirt that is name Andrew. ఆండ్రూ అనే ఒక పేరు అనే ఒక వస్త్రాన్ని మనం ధరించుకున్నాం అనుకుంటే or John లేదా జాన్ అనే పేరు. Yeah, you can have a name. అలాగే ఒక పేరు కలిగి ఉండొచ్చు. I sometimes read the newspaper. నేను కొన్నిసార్లు వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు and there is a murder case. ఎక్కడైనా ఒక హత్య విషయమై నేను చదువుతుంటే and 3 people were involved in murder. ముగ్గురు వ్యక్తులు ఆ హత్యలో భాగస్లయ్యారు. and 2 names are James and Joshua. అందులో ఇద్దరు పేర్లు ఏంటంటే జేమ్స్, జాషువా. Yeah, just because they have the name James and Joshua, can we believe that they are Christians? జేమ్స్, జాషువా అని పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులని మనం విశ్వసించవచ్చా? So Christian is a disciple. లేదు, క్రైస్తవుడు అంటే ఒక శిష్యుడు. who has made a deep commitment with the Lord. ఎవరైతే దేవునితో ఒక కమిట్మెంట్ తీసుకుంటాడో అతను క్రైస్తవుడు. who has given his heart to the Lord. ఎవరైతే దేవునికి తన హృదయాన్ని అప్పగిస్తారో అతను క్రైస్తవుడు. who has a desire to follow Christ. యేసుక్రీస్తుని అనుసరించాలి అనే కోరిక కలిగి ఉంటాడో అతను. who has a desire to obey to all the commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలని, ప్రభు ఆజ్ఞలన్నిటిని పాటించాలి అనే కోరిక కలిగిన వాడు. So that is a disciple. అతను శిష్యుడు. A disciple is somebody who has committed himself to follow Christ. యేసు ప్రభువుని వెంబడించాలి అనే ఒక ఆశ కలిగిన వాడే క్రైస్తవుడు. అలాగే శిష్యుడు. And Jesus not only came to make disciples.
అయితే యేసు ప్రభు శిష్యులుగా చేయడానికి రాలేదు కానీ He came to build his church. ఆయన సంఘాన్ని కట్టడానికి వచ్చారు. Matthew chapter 16 and verse 16, he says, I will build my church on this rock. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నారు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని. What is the sign of a church that is built by Jesus Christ? యేసు ప్రభు కట్టిన సంఘం యొక్క సూచనలు ఎలా ఉంటాయి? The next verse says, the gates of hell will not overcome it. తర్వాత వచనంలో ఉంటుంది, పాతాళలోకపు ద్వారాలు దాని ఎదుట నిలబడవు అని. Yeah, I will show that verse to you. ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. Yeah, we read that in Matthew chapter 16 and verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. On this rock I will build my church. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. And the gates of hell shall not overcome it. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని. What's the meaning of gates of hell? పాతాళలోక ద్వారములు అంటే ఏంటి? Yeah, anything of hell will not overcome. పాతాళానికి సంబంధించిన ఏది కూడా అది మన మీద జయాన్ని సంపాదించలేదు. Jealousy, అసూయ, pride, గర్వం, honor of men, మనుషుల నుంచి పొందే ఘనత, seeking the opinion of men, అభిప్రాయాలు, ఇతరులకు అభిప్రాయాలను పొందుకోవడం, loving this world, ఈ లోకమును ప్రేమించడం, loving the sinful pleasures, పాప భోగాలని ప్రేమించడం, loving the self, ఆ స్వయాన్ని ప్రేమించడం, exalting the self, మన స్వయాన్ని హెచ్చించుకోవడం, and fighting in the family, కుటుంబంలో కలహాలు, hatred. ద్వేషం, All these things are the spirit of hell. ఇవన్నీ కూడా పాతాళానికి సంబంధించినటువంటి ఆత్మ ఇది. You cannot find any of these things in heaven. ఈ వీటిల్లో ఏవి కూడా మనం పరలోకంలో కనుగొనలేం. So gates of hell means the power released from hell will not overcome the church. పాతాళలోక ద్వారాలు అంటే పాతాళంలో నుంచి వచ్చే ఈ శక్తి మన సంఘాన్ని తాకలేదు అని. The church may struggle, but it will not. The gates of hell will not overcome. అయితే పాతాళలోక ద్వారాలు సంఘాన్ని ఎదిరించలేవు, జయించలేవు. Many churches have gathered here. We are representing many churches. ఎన్నో సంఘాల వారం ఇక్కడ కూడుకున్నాం. మనం అందరం కూడా ఎన్నో సంఘాలకు సంబంధించిన వాళ్ళం. Or CFC churches in many places. లేదా సిఎఫ్సి చర్చెస్, చాలా ప్రదేశాల్లో ప్రాంతాల్లో ఉన్న సిఎఫ్సి చర్చెస్. We have to examine ourselves. బట్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం whether our church is overcome by the spirit of this world. మన సంఘము ఈ లోకపు ఆత్మ చేత జయం పొందిందా? Or is it overcome by the lust? లేదా మన సంఘం ఈ దురాశ అనే పాపం చేత ఓడింపబడిందా? We have to examine ourselves. ఆ విధంగా మనం మనల్ని పరీక్షించుకోవాలి. Yeah. Otherwise, all our efforts in building the church will become a waste. లేదంటే మనం సంఘాన్ని కట్టడం అనే దానిలో మనం చేసే పరిశ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. There will be a big surprise and shock when we go to heaven. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. So, my dear brothers and sisters, let us examine now our lives. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనం మన జీవితాలను పరీక్షించుకోవాలి. What are the characteristics of a church that is built by God? దేవుని చేత కట్టబడుతున్న ఒక సంఘానికి ఉండే లక్షణాలు ఏంటి? What are the qualities of a church that is built by Jesus Christ? ఒక యేసు ప్రభు నిర్మిస్తున్న ఒక సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? Yeah. See, by telling that we are building a church, we can build a congregation. మనం సంఘాన్ని కడుతున్నాము అని పేరు బయటకు చెప్తూ ఒక సమాజాన్ని మనం నిర్మించవచ్చు. The Old Testament, big congregation. Israel was a big congregation. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అనేది ఒక సమాజంగా పిలువబడ్డారు. There is no spiritual unity between them. అక్కడ ఆత్మీయ ఐక్యత అనేది లేదు వారి మధ్య. Because there was no spirit. The spirit was dead in them. వాళ్ళల్లో ఆత్మ అనే వాళ్ళు లేరు, ఆత్మ లేరు. They were not born again. వారు తిరిగి జన్మించిన అనుభవంలో లేరు. So there is no spiritual fellowship. ఆత్మీయంగా సహవాసం లేదు వాళ్ళ మధ్య. Yeah. We read in 1 John chapter 1 and verse 5. మొదటి యోహాను మొదటి అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. When we have light, we walk in fellowship. When we walk in light, we have fellowship. మనం వెలుగులో నడిచిన యెడల మనకు సహవాసం కలిగి ఉంటుంది. If I and Vijay Kumar, we want to have fellowship, we both have to walk in light. సహోదరుడు విన్సెంట్ బ్రదరు నేను కనుక మేము నడవాలి అనుకుంటే, మేము కలిసి ఉండాలి అంటే మేము వెలుగులో నడవాలి. But in the Old Testament time, all the people's heart were darkened. పాత నిబంధన సమయంలో ప్రజల హృదయాలన్నీ కూడా అంధకారమయమై ఉన్నాయి. So there was no spirit joining them. అక్కడ వాళ్ళ ఆత్మల్ని కలిపే ఎటువంటి వారిని కలిపే ఆత్మ ఏమీ లేదు అక్కడ. So we can say it is a congregation.
కాబట్టి దాన్ని మనం సమాజంగా పిలవచ్చు. Or we can build a club. లేదా మనం ఒక క్లబ్ని నిర్మించవచ్చు. What is a club? క్లబ్ అంటే ఏంటి? We have a lot of clubs in this world. ఈ లోకంలో మనకి చాలా క్లబ్స్ ఉన్నాయి. I am working in VIT University. నేను విఐటి యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. I think there are 300 clubs. అక్కడ 300కు పైగా క్లబ్స్ ఉన్నాయట. Aeronautic club, ఏరోనాటికల్ క్లబ్, boat club, బోట్ క్లబ్, photography club. ఫోటోగ్రఫీ క్లబ్. Whatever field you take, there is a club. మీరు ఏ వృత్తి తీసుకున్నా దానిలో ఒక క్లబ్ ఉంటుంది. Literary club, లిటరరీ క్లబ్, arts club. ఆర్ట్స్ క్లబ్. All the people who are interested in drawing, they join together and form a club, arts club, fine arts club. ఎవరైతే ఈ బొమ్మలు వేయడాన్ని ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడి వాళ్ళు ఆర్ట్స్ క్లబ్ గా పెట్టుకుంటారు. And they have good relationship. వాళ్ళ మధ్య మంచి సంబంధాలు కూడా ఉంటాయి. They have unity. వాళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది. In the world we see Lions Club. ఈ లోకంలో లయన్స్ క్లబ్ అనే పేరు కూడా మనం వినుంటాం. Yeah, so many clubs are there in this world. ఆ విధంగా ఎన్నో రకాల క్లబ్స్ ఉన్నాయి ఈ లోకంలో. They have understanding. వాళ్ళ మధ్య అవగాహన అనేది ఉంటుంది. They help each other. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కూడా. But what is wrong? కానీ ఏంటి తప్పేంటి అందులో? They don't have a relationship with the Heavenly Father. అయితే వాళ్ళలో దేవునితో ఉండే పరలోకపు దేవునితో సంబంధం కలిగి లేరు వాళ్ళు. One of the disadvantages or one of the fears that people are in a good church is ఒక సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్య ఒక భయం ఏంటంటే, if it's a very good church, people really help each other. అది నిజమైన సంఘం అయితే ప్రజలు సహాయం చేసుకుంటారు వాళ్ళకి. Yeah, somebody is sick, immediately they go and help and pray. ఎవరైనా రోగస్తులైతే వెళ్ళి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. Somebody is shifting the house, people are there, brothers are there, they go and help. ఎవరైనా ఇల్లు మారుతూ ఉంటుంటే సహోదరులు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. So every help they get from the other believers in the church. అయితే ప్రతి సహాయం కూడా సంఘంలో ఇతర విశ్వాసుల ద్వారా పొందుకుంటా ఉంటారు. They have a great desire to go to the church. వాళ్ళు సంఘానికి వెళ్ళాలనే గొప్ప కోరిక కలిగి ఉంటారు. But they never know God. కానీ ఎప్పుడూ కూడా వారికి దేవుడు ఎరిగి ఉండలేదు వాళ్ళు. They never have a personal relationship with Jesus Christ. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా యేసు ప్రభువుతో సంబంధం కలిగి లేరు. They don't listen to the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క మాటలు మీరు ఎప్పుడు వినరు. There is no conviction of the Holy Spirit in their heart. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపు అనేది వాళ్ళ హృదయాల్లో ఉండదు. They don't get a revelation from the Bible, from the scriptures. లేఖనాల్లో నుంచి బైబిల్లో నుంచి వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్షతను పొందుకున్నవారు కాదు. So here the horizontal relationship is strong, vertical relationship is weak. సమాంతరంగా వాళ్ళ మధ్య ఉండే బంధాలు బాగుంటాయి కానీ దేవునితో ఉండాల్సిన నిలువుగా ఉండాల్సిన even now in the many spiritual churches, ఇప్పటికీ కూడా కొన్ని ఆత్మీయ సంఘాల్లో we can find some brothers. మనం కొంతమంది సహోదరులను మనం They are కనుగొవచ్చు. very very good brothers. వారు ఎంతో మంచి సహోదరులుగా ఉంటారు. You can't find any fault with them. వాళ్ళలో ఎటువంటి తప్పిదం కనపడదు మనకి. They pray, they read the scriptures, they have very good connection with the Lord. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటారు. But ask them whether they are having any fellowship with any other brother. కానీ ఇతర సంఘంలోనే ఇతర సహోదరులతో ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నారా అని అడిగితే they don't have any fellowship. కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. So that is like a congregation. అది ఏంటంటే ఒక సమాజం లాంటిది. Yeah, I would like to share some PPTs and go through so that you can look to that. The pictures will remain in your mind. మీకు కొన్ని దృశ్యాలు చూపించడం ద్వారా మేము వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ దృశ్యాలు చూసినప్పుడు మీ మనసులో ముద్రించబడుతుంది విషయం. So I will share the screen. Are you able to see? Not yet, brother. Now? Now it's okay, brother. Yeah. Okay. So how to build the new covenant body? కొత్త నిబంధన శరీరాన్ని ఎలా మనం నిర్మించాలి? Yeah. So we have I think I'll make it big. Yeah. We have on the right side, we have one, I think for you, on the left side, we have only one beam, vertical beam. మనకి మీరు ఎడమ వైపు చూసినట్లయితే అది నిలువుగా ఒక కమ్మి ఉంది చూడండి. So that is congregation. He has got a vertical relationship with God. అది సమాజం లాంటిది. దేవునితో నిలువుగా సంబంధం మాత్రం దేవునితో మాత్రమే సంబంధం కలిగి ఉంది. But he does not have any fellowship. A brother with any brother or sister with any sister, they are alone. అయితే వీరు ఎవరు కూడా సహోదరితో ఒక సహోదరి ఇంకొక సహోదరునితో, సహోదరి ఇంకొక సహోదరితో ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నారు వీళ్ళు.
And see the second article. మధ్యలో ఉన్న బొమ్మను చూసినట్లయితే All are horizontal planks. ఇవన్నీ కూడా అడ్డ కమ్మీలు ఉన్నాయి చూడండి. So they are very neatly linked together. ఈ అడ్డ కమ్మీలన్నీ ఒకదానికొకటి కలిస్తున్నాయి. But the vertical relationship is missing. అయితే నిలువుగా దేవునితో ఉన్న సంబంధాన్ని మాత్రం కలిగి లేరు వాళ్ళు. So that is equal to it is like a club. ఇది క్లబ్ లాంటిది. Yeah. And if anybody wants to know very detail, I think Santosh Poonen has written a book on this topic. దీని గురించి పూర్తి వివరణ ఎవరికైనా కావాలని అంటే సంతోష్ పూనన్ గారు రాసిన పుస్తకం ఉంది, ఒక చిన్న పుస్తకం దీని మీద. Those who can, please read the book and it will be a blessing. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే ఆ పుస్తకం తీసుకొని చదవండి, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. So now in Mark chapter 2 and verse 2, మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, Mark 2 and verse 22, మార్కు సువార్త 2వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే Jesus is telling, యేసు ప్రభు చెప్తున్నారు ఇలా, nobody will pour the new wine in old wine skins. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసమును పోయడు. Yeah, you can read that in 3 gospels. మనం ఈ మాటల్ని 3 సువార్తల్లో కూడా చదువుతాం. Matthew 9:17, మత్తయి సువార్త 9:17, Mark 2:22, మార్కు సువార్త 2వ అధ్యాయం 22వ వచనం, and Luke chapter 5 verses 37 and 38. లూకా సువార్త 5వ అధ్యాయం 32, 33 వచనాలు. No, 37, 38. 37, 38 వచనాలు. లూకా సువార్త 5, 37, 38. In all these verses, Jesus is talking about the old wine, new wine. ఈ మూడు సందర్భాల్లో కూడా యేసు ప్రభు పాత ద్రాక్షారసం అలాగే కొత్త ద్రాక్షారసం అనే మాటలు మాట్లాడుతున్నారు. Old wine skin, new wine skin. That's also Jesus is talking. కొత్త ద్రాక్ష రసపు తిత్తి అలాగే పాత ద్రాక్ష రసపు తిత్తి. Okay, you can see in this picture, the new wine is being poured and in the new wine skin. కొత్త ద్రాక్ష మనం ఈ దృశ్యంలో చూడొచ్చు, కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త ద్రాక్ష రసపు తిత్తిలో పోస్తున్నారు. And what is the old wine skin? పాత తిత్తి అంటే ఏంటి? Old wine skin is already it has expanded. పాత తిత్తులు అంటే అప్పటికే అవి బాగా వెడల్పు అయిపోయి ఉంటాయి. And when you pour the new wine into that, అందులో కొత్త ద్రాక్ష రసాన్ని కానీ మనం పోసినట్లయితే it will burst. అది పగిలిపోతుంది. And all the wine will get poured out. అందులో ఉన్న ద్రాక్ష రసం మొత్తం వెలిగిపోతుంది. So how to hold the new wine in the bottle? అయితే కొత్త ద్రాక్ష రసాన్ని మనం ఎలా భద్రపరచాలి? Bottle or container. దేనిలో కానీ ఏదో ఒక దానిలో మనం ఎలా భద్రపరచగలము అంటే, we have to peel off the layers of human traditions, external religion and selfishness. బాహ్యంగా కనిపించే మత సంబంధమైన విషయాలు అలాగే ఈ మత సంబంధమైన విషయాలు అలాగే మన శరీర సంబంధమైన విషయాలను మనం తీసేసుకోవాలి. See, that is like wearing the doctor's coat and having a steth and or wearing the DGP dress. ఇది ఎలా ఉంటుందంటే మనం వేసుకున్న డీజీపీ వస్త్రాలు అలాగే ఒక వైద్యునికి తెల్ల కోట్ ధరించడం లాంటిదన్నమాట. And even God pours out his life, it will all see lot of cracks are there and all the wine will run out. దేవుడు తన జీవాన్ని పంపించినా కూడా పాత తిత్తులైనప్పుడు అవన్నీ కూడా పిగిలిపోయి జీవం బయటకు ఒలికిపోతుంది. And it cannot contain the life of Christ. యేసు ప్రభు జీవాన్ని మనం అది కలిగి ఉండలేదు. What is the new wine and what is a new wine skin? ఇక్కడ కొత్త ద్రాక్షారసము అంటే ఏంటి, ద్రాక్షారసం తిత్తి అంటే ఏంటి? The new wine is the life of Jesus. కొత్త ద్రాక్షారసం ఏంటంటే యేసు ప్రభు యొక్క జీవం. The inner life of Jesus. అంతరంగిక జీవం, యేసు ప్రభు యొక్క అంతరంగిక జీవితం. The life of Jesus Christ given through the Holy Spirit to us. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడిన యేసు ప్రభు యొక్క జీవం. John 10:10 Jesus says. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, I have come that they may have life and life more abundant. జీవం మీకు కలుగునట్లును ఆ జీవం సమృద్ధిగా మీకు కలుగునట్లు నేను వచ్చితిని. Jesus says, I have come to give my life, but you are unwilling to receive the life. యేసు ప్రభు చెప్తున్నారు, నేను మీకు జీవాన్ని ఇవ్వడానికి వస్తున్నాను, కానీ ఆ జీవాన్ని మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. So there are a group of Christians who are not willing to receive the life of Jesus. యేసు ప్రభు యొక్క జీవాన్ని అంగీకరించడానికి సంసిద్ధులుగా ఉండని క్రైస్తవులు కూడా ఉన్నారు. So new wine alone is not sufficient. We should receive the new wine in the new wine skin. కొత్త ద్రాక్షారసం మాత్రమే ఉంటే సరిపోదు, ఆ కొత్త ద్రాక్షారసాన్ని మనం పొందుకోవడానికి తిత్తి ఉండాలి. The new wine skin is the new covenant church.
ఇక్కడ కొత్త ద్రాక్షారసపు తిత్తి ఏంటంటే కొత్త నిబంధన సంఘం. The new covenant church should have the life of Jesus Christ. కొత్త నిబంధన సంఘం యేసు ప్రభు యొక్క జీవాన్ని కలిగి ఉంటుంది. If somebody comes into the church, new covenant church, they should feel, oh, what a fellowship it is, what a spirit it is. They should feel the life of Jesus. ఇలాంటి కొత్త నిబంధన సంఘంలోకి ఎవరైనా బయట నుంచి వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళు అనుభవించాలి, ఆహా ఏంటి దేవుని జీవం ఎలా ఉంది, మంచి ఎంత గొప్ప సహవాసం ఇక్కడ కలిగి ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుభవించగలగాలి. So this is the principle of new wine and new wineskins. ఈ కొత్త ద్రాక్షారసము తిత్తి అనే దాని యొక్క విషయం ఇక్కడ ఉంది. So Jesus, as a type, he says, drink this wine. This is the blood of the new covenant. యేసు ప్రభు ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ ద్రాక్షారసాన్ని తాగండి, ఇది ఎలాంటిదంటే కొత్త నిబంధన రక్తం అని చెప్తున్నారు ఆయన. So it is a symbol or sign that we receive the life of Jesus. ఇది ఏంటంటే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క జీవాన్ని మనం పొందుకోవడం అనే దానికి సూచనగా ఉంది. Yeah. Now we come to the cross. ఇప్పుడు మనం సిలువ ఎద్దుకు వద్దాం. A cross has got two parts. సిలువలో రెండు భాగాలు ఉంటాయి. One is vertical. ఒకటి నిలువు కమ్మి. Number 1. మొదటిది the vertical plant in the picture. మనం ఈ దృశ్యంలో చూస్తున్నట్టుగా నిలువు కమ్మి ఉంది ఎడమ వైపున. And the horizontal one. అలాగే మధ్యలో చూస్తున్నట్టుగా ఈ సమాంతరంగా ఉన్న కమ్మి. That is number 2. అది రెండవది. So everybody should have first the vertical relationship with Christ. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దేవునితో ఈ నిలువు కమ్మిలాగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. So in the cross, that is the bigger part. అయితే సిలువలో మనం చూసినట్లయితే నిలువుగా ఉన్న కమ్మి కొంచెం పెద్దగా ఉంటుంది. Yeah, the vertical part is big. నిలువుగా ఉన్న కమ్మి పెద్దది. So that should be our first desire, to establish a vertical relationship with our Lord, with the Holy Spirit. అది మన కోరిక అయి ఉండాలి. ఏంటంటే దేవునితో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడానికి, పరిశుద్ధాత్మతో సంబంధం ఏర్పరచుకోవడం అనేది మన కోరిక అయి ఉండాలి. It's a fervent, obedient love for God, the Father. తండ్రి మీద మనకి ఉండాల్సినటువంటి వినయంతో కూడినటువంటి ప్రేమ. It's a devotion we have inside with our Father. మన తండ్రితో మనకు హృదయంలో ఉండే భక్తి. Oh, I love him. ఓ ఆయనని ఎంతో ప్రేమిస్తున్నాను. And because of that love, I obey God. ఆ ప్రేమను బట్టి నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను. Because of that love, I obey my brothers. నేను నా హృదయంలో ఉన్న ఆ ప్రేమను బట్టి నా సహోదరులకి నేను విధేయత చూపిస్తున్నాను. You may read lot of verses in 1 John. మొదటి యోహానులో మనం ఎన్నో వచనాలు చూస్తాం దాని మీద. Yeah, if you say you love God, you love his children also. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పినట్లయితే ఆయన బిడ్డలను కూడా నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. Yeah, that is a sign whether they are God's children or not. మనం దేవుని బిడ్డలం అయి ఉన్నామా లేదంటానికి అదే సంకేతం. Yeah, he who says I love the Lord should also love his children. ఎవరైతే దేవుని నేను ప్రేమిస్తున్నాను అని అంటారో ఆయన బిడ్డల్ని కూడా వాళ్ళు ప్రేమించేవారుగా ఉండాలి. So he loves God and those who are born of God. దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని వలన పుట్టిన వారిని కూడా ప్రేమిస్తారు. Yeah, for example, one verse I say, but you can read so many other verses. నేను ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, అయితే మీరు మిగిలిన వచనాలు కూడా మీరు చూడొచ్చు. Yeah, the verse I told is 1 John chapter 5 and verse 1. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. 1 John మొదటి యోహాను chapter 5 5వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. Whoever believes that Jesus is the Christ is born of God, and everyone who loves him who begot also loves him who is begotten of God. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. And second verse, we know that we obey to God's commandments by our love for God's children. రెండవ వచనం, మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారిమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. It is only because we love our brothers, it proves that we are transferred from death to life. అది మనం ఆయన ఆజ్ఞలను I think 1 John chapter 3 and verse 14. 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. We are transferred from death to life because we love our brothers. 3వ అధ్యాయం 14వ వచనం, మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. Yeah, but whoever does not love his brothers is in death, is abiding in death. ప్రేమ లేనివాడు మరణముందు నిలిచి ఉన్నాడు. Yeah.
So there are so many verses in this epistle. ఈ ఈ లేఖనంలో ఎన్నో ఇలాంటి వచనాలు ఉన్నాయి. So our love for God alone is not sufficient. That is not the cross. అయితే దేవుని మీద ప్రేమ మాత్రము కలిగి ఉండటే అది సిలువ అవ్వదు. Yeah, for the cross you need the horizontal one also. అయితే సిలువ కొరకు మనం ఈ అడ్డంగా ఉన్న కమ్మీని కూడా కలిగి ఉండాలి. The horizontal plank is the compassionate, selfless love for others. అయితే ఆ సమాంతరంగా అడ్డంగా ఉన్న ఈ కమ్మీ ఏంటంటే స్వార్థం లేకుండా మనం ఇతరుల పట్ల కలిగి ఉండే ప్రేమ. That is the cross. అప్పుడు సిలువ అవుతుంది అది. See how beautiful this cross looks like. చూస్తే ఈ సిలువ ఎంత అందంగా ఉందో చూడండి. There is light coming from that cross. ఆ సిలువలో నుండి వెలుగు వస్తుంది బయటికి. There's no darkness. అందులో అంధకారం లేదు. So this Jesus carried this inward cross every day. యేసు ప్రభు ఇలాంటి సిలువనే ప్రతిరోజు ఆయన మోసి ఉన్నారు. Yeah, somebody has calculated 12,000 days of earthly life he was carrying this cross. యేసు ప్రభు అతను ఈ సిలువని 12,000 దినాలు మోసారని లెక్కగట్టారట. So we cannot build a new covenant church without carrying both the planks, horizontal, vertical and horizontal. కొత్త నిబంధన సంఘాన్ని కట్టాలి అంటే ఈ నిలువు కమ్మి అడ్డ కమ్మి ఈ రెండు ఉండాలి ఖచ్చితంగా. And now a disciple is somebody who has got a hidden life in the secret place. శిష్యుడు అని ఎవరైతే పిలువబడతారంటే వాళ్ళకి ఖచ్చితంగా అంతరంగంలో ఒక రహస్య జీవంలో రహస్యంగా వాళ్ళు ఎంతో జీవాన్ని కలిగి ఉంటారు. Carrying the cross mostly depends on our inner life. మనం సిలువను మోయడం అనేది మన అంతరంగ జీవితం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. See this picture. ఈ దృశ్యాన్ని చూడండి. Yeah, the root is under the ground. ఇక్కడ వేర్లు నేల లోపల ఉన్నాయి. It is a true devotion to God. ఇది దేవుని యేడలో ఉన్న నిజమైన భక్తి. Nobody can see my devotion. నా భక్తి ఎలా ఉందనేది ఎవరికి కనిపించదు. It is 100% towards God. ఇది 100% దేవునికి మాత్రమే తెలుస్తుంది. Yeah. So inner attitude, thoughts, motives, these are all the inner things. నా అంతరంగిక వైఖరి, ఆలోచనలు, నా ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఈ లోపల ఉండే వేర్లు వంటివి. They are hidden like the root. ఈ వేర్లలాగా లోపల మరుగు చేయబడి ఉంటాయి. Colossians 2:6 we read. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. Our roots are deeply going in. మన వేర్లు ఎంతో లోతుగా వెళ్తాయి. In Christ. యేసులందు. Yeah. Then only we can be built up in faith. అప్పుడు మాత్రమే విశ్వాసంలో మనం కట్టబడగలం. Yeah. The secret life. రహస్య జీవితం. In Colossians 3:3 we read our life must be hid with Christ. మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే యేసునందు మన అంతరంగిక జీవితం మరుగు చేయబడాలి. How is my intimate relationship with my bridegroom? నా యొక్క పెండ్లి కుమారుడితో నాకున్న అన్యోన్యమైనటువంటి సంబంధం ఎలా కలిగి ఉన్నాను నేను? Jesus is our bridegroom. యేసు ప్రభువు మన పెండ్లి కుమారుడై ఉన్నాడు. Each of you is a bride of Christ. మనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెలం. How is my love with him? ఆయన పట్ల మనకున్న ప్రేమ ఎలా ఉంది? See the newly married couple, how much time they spend. కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూస్తే వాళ్ళు ఒకరికొకరు ఎంత సమయాన్ని గడుపుతారు. They love each other. ఒకరినొకరు ప్రేమిస్తారు ఎంతో. They talk with each other. వారు ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. The same way our love should be renewed every day with our bridegroom Jesus Christ. అదే విధంగా మన ప్రేమ కూడా యేసు ప్రభువుతో మనకున్న ప్రేమ కూడా ప్రతిరోజు అది రూపాంతరం చెందుతూ ఉండాలి. See in the old covenant lot of people were there but they were all alone. పాత నిబంధనలో కూడా ఎంతో మంది ప్రజలు ఉండేవారు కానీ వాళ్ళంతా కూడా ఒంటరి కమ్మీలు లాంటి వాళ్ళే. They had a good personal walk with God. వారందరికీ కూడా దేవునితో వ్యక్తిగతంగా నడిచిన అనుభవం ఉండింది. They had doctrinal purity and rules and regulations for their life. వాళ్ళ నియమ నిబంధనలు సరిగ్గా ఉన్నాయి, వాళ్ళకి సిద్ధాంతాలు సరిగ్గా ఉన్నాయి. But there is no sacrificial fellowship with other brothers. అయితే ఇతర సహోదరులతో వాళ్ళు ఈ సాక్రిఫైస్ చేసే జీవితాన్ని కలిగి లేరు. So many Christians are like this vertical planks. చాలా మంది క్రైస్తవులు ఇలా నిలువు కమ్మీల్లానే ఉన్నారు ఇప్పటికీ. What happens? ఏం జరుగుతుంది? When some problem comes, the wine skin bursts. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ తిత్తి పిగిలిపోతుంది. The church collapses. సంఘం కూలిపోతుంది. It gets backslidden and destroys. వెనకజారి స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి నాశనం అయిపోతుంది. So we should not build a church only with all vertical planks. మనం సంఘాన్ని ఇలా నిలువు కమ్మీలతో మాత్రమే మనం కట్టలేం. We should make sure that they have fellowship with each other.
మనం వారి మధ్య ఒకరికి సహవాసం ఉండేలాగా చూడాలి. They care for each other. ఒకరు పట్టించుకునే వారిగా ఉండాలి. So a new covenant church will not be like this congregation. కొత్త నిబంధన సంఘం ఇలా ఒక సమాజంలాగా ఉండటానికి వీల్లేదు. This is a old covenant church. ఇది ఒక పాత నిబంధన సంఘం లాంటిది. One man Elijah, ఏలియా ఒక ఆయన, one man Elisha, ఎలీషా ఒక వ్యక్తి, Moses. మోషే. But we can't find two men of God having fellowship. అయితే ఇద్దరు సహోదరులు సహవాసం కలిగి ఉన్న ఇద్దరిని మనం చూడలేము అక్కడ. Yeah, that we see only at the end of the old covenant, where our new covenant is going to start. మనం పాత నిబంధన కాలంలో అంత్యంలో కొత్త నిబంధన మొదలవుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని చూడొచ్చు. That is Zechariah and Joshua. అదే జకర్యా అలాగే యెహోషువ. They were together building the church. వారిద్దరూ కలిసి సంఘాన్ని నిర్మిస్తా ఉన్నారు. One is a governor, one is a priest. అందులో ఒకరు ఏంటంటే గవర్నర్, ఒక ఆయనేమో యాజకుడు. And they had good fellowship. వారిద్దరి మధ్య మంచి సహవాసం ఉంది. That is a foretaste. అది ముందు రుచి అన్నమాట, జరగబోయేది. And similarly, John the Baptist and Jesus Christ, two people. అదే విధంగా యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను, యేసు ప్రభు. So the new covenant ministry started with two people. కొత్త నిబంధన సంఘం అనేది ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆరంభమైంది. Yeah, both were preaching repentance. వారిద్దరు కూడా మారు మనసు అనే దాన్ని బోధిస్తా ఉన్నారు. But Jesus Christ was God, so John was pointing out all the people towards Jesus. యేసు ప్రభు ఇక్కడ దేవుడై ఉన్నారు కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాను తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ యేసు వైపుగా నడిపించారు. So it is God showing us how the new covenant ministry should be. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే కొత్త నిబంధన సంఘం ఎలా ఉండాలి అని చెప్తున్నారు. So if somebody says, no, we want to build a new covenant church, మేము కొత్త నిబంధన సంఘాన్ని కడుతున్నాము, నిర్మిస్తున్నాము అని చెప్పినప్పుడు what is the biblical principle? దానిలో ఒక నియమం, బైబిల్ ఆధారమైన నియమం ఏంటి? At least two people should come together. ఇద్దరు వ్యక్తులు, కేవలం తక్కువలో తక్కువ ఇద్దరు వ్యక్తులు ఉండాలి. And they should die to their self. వారిరువురు కలిసి వారి స్వీయ జీవితానికి చనిపోయి ఉండాలి. And build fellowship. వారిద్దరి మధ్య సహవాసాన్ని ఆ విధంగా పెంపొందించుకోవాలి. That is the formation of the new covenant church. కొత్త నిబంధన సంఘం ఏర్పాటు ఆ విధంగా జరగాలి. And slowly God will add other people. దేవుడు నెమ్మదిగా ఇతర వ్యక్తుల్ని వాళ్ళతో కలుపుతూ ఉంటాడు. Yeah. So we saw the first one, new covenant church, where an old covenant church where only vertical planks were there. పాత నిబంధన సంఘంలో కేవలం నిలువు కమ్మీలు మాత్రమే ఉండటం చూసాము. Here you see it's a club. ఇక్కడ మనం ఒక క్లబ్ ని గమనించవచ్చు. All are horizontal planks. అన్ని కూడా అడ్డ కమ్మీలే. They are knitted together. అవి ఒకదానికొకటి అల్లబడినాయి. And that is because of human affinity. అది మానవ సంబంధమైనటువంటి ఆకర్షణ లేకపోతే సంబంధం. Yeah. Brother Zach went to a particular place. ఒకసారి జాక్ బ్రదర్ గారు ఒక స్థలానికి వెళ్ళారు. And all are from one particular area. అందరూ కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారట. Speaking the same language. ఒకే భాష మాట్లాడే వాళ్ళు. They don't allow others to come in. వాళ్ళు వేరే భాష మాట్లాడే వాళ్ళని వాళ్ళతో కలవనివ్వరు. If they come, they will feel that they are strangers. అవతల వ్యక్తులు కనుక వీళ్ళు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎవరో పరాయి వాళ్ళం అని భావించేలాగా చేస్తారు వీళ్ళు. And Zach said, close down. This is not a church. This is a club. జాక్ బ్రదర్ చెప్పారంటే ఈ చర్చ్ మీరు మూసేయండి, ఇది సంఘం కాదు, క్లబ్ అని. We are not interested in building clubs. మనం క్లబ్బుల్ని నిర్మించే పనిలో లేం మనం. Yeah. All belong to one group. అన్ని కూడా ఒకే గ్రూప్ కి సంబంధించినవి. Therefore we love each other. కాబట్టి అలాంటప్పుడు మాత్రమే మనం ఒకరినొకరు ప్రేమించగలం. Some people have graduates fellowship. If you are a graduate, you can have fellowship. కొంతమందికి గ్రాడ్యుయేట్ సహవాసాలు కలిగి ఉంటారు. అంటే బాగా చదువుకుని డిగ్రీలు అయిన వాళ్ళు మాత్రమే ఒక సహవాసాన్ని కలిగి ఉంటారు. Doctors fellowship. డాక్టర్స్ ఫెలోషిప్ అని ఉంటుంది. In the Bible we don't read fishermen fellowship. బైబిల్లో మనం ఎక్కడ ఈ జాలర్ల సమూహం క్లబ్ అని మనం వినలేదు. Yeah, Peter and Paul, they were mighty apostles. పేతురు, పౌలు గొప్ప అపోస్తలులు వాళ్ళు. Paul was a highly educated man. పౌలు గొప్పగా చదువుకున్న విద్యావంతుడు ఆయన. But Peter, a fisherman who has not gone to school. కానీ పేతురు ఒక జాలరి, అతను స్కూల్ కూడా వెళ్ళలేదు. But they were working together. కానీ వాళ్ళిద్దరు కలిసి పని చేస్తా ఉన్నారు. So like that God unites. ఆ విధంగా దేవుడు వాళ్ళని ఐక్యపరుస్తాడు. Yeah. So a club is, they are people, they have some agreement, so they come together. క్లబ్ అంటే ఏంటంటే ప్రజల మధ్య వాళ్ళ ఏదో ఒక ఐక్యత ఉంటుంది, వాళ్ళు అలా కలిసి వస్తూ ఉంటారు. It is human affinity. అది మానవ సంబంధమైనటువంటి ఆకర్షణ.
Yeah, I studied in the one college. You also studied in the same college, alumni club. నేను ఒక కాలేజీలో చదివాను, నువ్వు కూడా అదే కాలేజీలో చదివావు కాబట్టి మనం ఒక క్లబ్. And they are very good friends. వారు మంచి స్నేహితులై కూడా ఉండొచ్చు. But there is no devotion to Christ. కానీ ఈ క్రీస్తు ఎడల భక్తి లేదు. What will happen? ఏం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో? If you give a small correction, they get offended by the correction. మనము వారికి ఏమైనా ఒక చిన్న సరి చేయబడినప్పుడు వాళ్ళు వెంటనే అభ్యంతరపడతారు. So their security is found in the groupism, not in the Lord. వాళ్ళ భద్రత అలా గుంపులో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, కానీ దేవునిలో ఉండదు వాళ్ళ భద్రత. Such churches are like churches built with wood, hay and straw. అలాంటి సంఘాలు ఎలాంటి అంటే అవి చెక్కతోను, కర్రతోను, మట్టితోను నిర్మించబడిన సంఘాల్లో they will not stand in the judgment day. అవి తీర్పు దినాన్ని నిలబడవు. So a true church is like a cross. నిజమైన సంఘం ఏంటంటే ఒక సిలువను పోలి ఉంటుంది. A new covenant church. కొత్త నిబంధన సంఘం. A body of disciples deeply committed to Christ. శిష్యులు కలిగి అంటే దేవుని ఎడల అంకిత భావం కలిగి ఉన్న శరీరం లాంటి వాళ్ళు. And they are committed to each other. వారు ఒకరికొకరు అంకిత భావం కలిగి ఉంటారు. Yeah, that sacrifice comes from the cross and they are willing to sacrifice for brother's sake. ఈ త్యాగం చేయడం అనేది వాళ్ళు సిలువ దగ్గర నుంచి పొందుకుంటారు. వాళ్ళు ఒకరికొకరు త్యాగం చేస్తూ ఉంటారు. The Greek word for the fellowship is koinonia. సహవాసం అనే గ్రీకు పదం కొలోనియా అనే పదం నుంచి వచ్చింది. It is not human friendship, but it is a fellowship which is built by the Holy Spirit. అంటే అది మానవ సంబంధమైన స్నేహం కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా పెంపొందించబడిన సహవాసం. The more people die to their self, the more strong the fellowship will become. వ్యక్తిగతంగా స్వీయ జీవితానికి ఎంతగా చనిపోతారో అంతగా వారి మధ్య సహవాసం ఎదుగుతూ ఉంటుంది. You take for example a husband and wife in a home. ఒక ఇంటిలో ఉన్న భార్య భర్తలను ఉదాహరణగా తీసుకున్నట్లయితే, if the husband is not dying to the self, ఒకవేళ భర్త తన స్వీయ జీవితానికి చనిపోవట్లేదు అనుకోండి, wife is also not dying to the self, అలాగే భార్య కూడా తన సొంత జీవితానికి చనిపోవట్లేదు అనుకోండి, both are having ego. వాళ్ళిద్దరి మధ్య ఒక ఈగో అంటే అహంభావం ఉంటే, and they keep on fighting. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. Ego, somebody said ego means edging God out. ఈగో అనే 3 అక్షరాల పదం ఉంది. ఈ జీవో అంటే దాని తెలుగు మీనింగ్ ఏంటంటే అది దేవుణ్ణి బయటకి నెట్టివేయడం అని. No God in the family. ఆ కుటుంబంలో దేవుడు లేడు. No presence of God, no peace of God. దేవుని సన్నిధి గాని దేవుని యొక్క సమాధానం గాని ఆ కుటుంబంలో ఉండదు. How is your house? How is your family? మీ కుటుంబం ఎలా ఉంది? మీ ఇల్లు ఎలా ఉంది? At least if one person dies to self, ఇద్దరిలో ఒక్కరైనా తన సొంత జీవితానికి చనిపోయినట్లయితే, husband comes to fight but wife refuses. ఒకవేళ భర్త ఈ గొడవ పడడానికి వస్తున్నప్పటికీ భార్య దాన్ని గొడవ పడకుండా ఉన్నట్లయితే, or wife comes to fight, husband refuses. లేదా భార్య గొడవ పడడానికి వచ్చినప్పుడు భర్త దాన్ని కొనసాగించకుండా ఉన్నట్లయితే, he keeps quiet. ఆయన నెమ్మదిగా ఉంటాడు, మాట్లాడకుండా. Doesn't talk back. దాన్ని తిరిగి ఏమి మాట్లాడు. He humbles and cries to God. తను తగ్గించుకుని యేసు ప్రభువుకు అప్పగించుకుంటాడు. Then there is peace in that home. అప్పుడు అలాంటి సందర్భంలో ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. So fighting is first level. గొడవ అనేది మొదటి స్థాయి అయితే, and second level is peace. రెండవ స్థాయి ఏంటంటే సమాధానం కలిగి ఉండటం. But we should grow to the third level. కానీ మనం మూడవ స్థాయికి ఎదగాలి. Where husband also dies to his ego, wife also dies to her ego, and both can have good fellowship. ఆ మూడవ స్థాయి ఏంటంటే భర్త తన ఆహానికి చనిపోవాలి, అలాగే భార్య తన ఆహానికి చనిపోవాలి. ఇద్దరు కలిసి ఒక సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. The same way our church should not be a place where fighting goes on. అదే విధంగా మన సంఘం కూడా ఎక్కడ కూడా కలహాలు కలిగి ఉన్న సంఘంగా ఉండకూడదు. Cold war should not be there. ఎక్కడ కూడా అంతరంగంలో ఒక గొడవ ఉండటం అనేది ఉండకూడదు. You should grow towards the level of peace. మనందరం కూడా ఒక సమాధానం పడే స్థాయికి ఎదగాలి. And just because there is peace in our church, we should not be satisfied. We should grow to a new covenant church where there is fellowship. మనం సంఘంలో సమాధానం ఉన్నంత మాత్రాన మనం అక్కడితో సంతృప్తి పడిపోకూడదు, కానీ మనం సహవాసం పొందుకునే స్థాయికి ఎదగాలి. So now we have combined all the things together. ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలన్నింటినీ కూడా ఒకసారి కలిపి చూద్దాం. What's the difference between the congregation, the club and the true church? ఒక సమాజము, క్లబ్, అలాగే నిజమైన సంఘము, ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను గమనిద్దాం. The congregation, it is a old covenant life where people obey to law. సమాజం ఏంటంటే ఒక పాత నిబంధనకి అంటే ఒక ధర్మశాస్త్రానికి వాళ్ళందరూ విధేయులై ఉన్నారు. And a club, no covenant
but only human attachment. క్లబ్ లో ఎక్కడా కూడా ఒక ధర్మశాస్త్రం నిబంధన అంటూ ఏం లేదు, కానీ మానవ సంబంధమైనటువంటి ఆ ఆకర్షణ అనేది ఉంటుంది. But the true church, it's a new covenant church where there is grace, sacrifice, love. కానీ నిజమైన కొత్త నిబంధన సంఘంలో కృప, అలాగే త్యాగము, ప్రేమ ఉంటాయి. And in the congregation, the relationship is only vertical. ఇక్కడ ఈ సమాజంలో రెండవదిగా చూసినట్లయితే సంబంధం అనేది దేవునితో మాత్రమే ఉంటుంది. And club horizontal. క్లబ్ లో కేవలం వ్యక్తుల మధ్య సమాంతరంగా ఉండేలా ఉంటుంది. But in the cross, you have both. కానీ నిజమైన సంఘంలో ఈ రెండు ఉంటాయి. Congregation, though people come to church, some are very isolated. They are alone. సమాజంలో మనుషులు వస్తారు, కానీ సంఘానికి వాళ్ళు విడివిడిగా ఏకత్వం అంటే ఏకాకులైన వ్యక్తులుగా ఉంటారు. That is isolated devotion. అది ఏకాకి అయిన భక్తి. And the club, they have soulish friendship. అంటే క్లబ్ లో ఇది ఎలా ఉంటుందంటే శరీర సంబంధమైన స్నేహంగా ఉంటుంది. I have seen in some churches where two people are attached in a soulish way. నేను చాలా సంఘాల్లో చూసాను, ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు శరీర సంబంధంగా వాళ్ళు సహవాసం కలిగి ఉంటారు. But in the true church, there will be a spiritual fellowship. కానీ నిజమైన సంఘంలో మాత్రం ఆత్మీయ సహవాసం ఉంటుంది. Congregation, bursting wineskins which get crack and the life of Jesus flows away. ఈ సమాజం ఎలా ఉంటుంది అంటే పాత ద్రాక్షారస తిత్తిలాగా ఉంటుంది. అదేమవుతుంది అంటే పిగిలిపోతుంది. And the club, it will not stand in the judgment. It is like a wood, hay and straw. ఈ క్లబ్ ఎలాంటిది అంటే మట్టి, కర్ర, కొయ్యకాలు లాంటి వాటితో కట్టబడిన ఒక సంఘం లాగా ఉంటుంది. అది తీర్పు దినాన్ని నిలబడదు. But the true church is the body of Christ. కానీ నిజమైన సంఘం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. So I was telling you about dying to self. అయితే మనం స్వీయ జీవితానికి చనిపోవడం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. Yeah, we have a lot of mega churches where people don't know each other. ఎన్నో పెద్ద గొప్ప సంఘాలు ఉన్నాయి అక్కడ. కాకపోతే ఒకరి గురించి ఒకరికి ఎవరికి తెలియదు అక్కడ సంఘంలో. They come for the meeting and they go out. వాళ్ళు ఆ కుడికి వస్తారు, వెళ్ళిపోతారు. That is like lot of seeds without dying. అది ఎలా ఉంటుందంటే ఎన్నో విత్తనాలు ఉన్నాయి, కానీ ఏవి కూడా తన స్వీయ జీవితానికి చనిపోలేదు. So you see in the glass box some seeds are there, grain of wheat. ఎడమ వైపున మనం పైన గ్లాస్ బాక్స్ లో చూసినట్లయితే అక్కడ ఈ గోధుమ గింజలు ఉన్నాయి. Yeah, and it will remain alone. అవి అలానే ఉండిపోతాయి. But see, when it falls to the ground, what happens? కానీ అవి ఎప్పుడైతే నేల మీద పడినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. It is broken. అక్కడ అది విరగొట్టబడుతుంది. Falling into the ground means humbling ourselves, misunderstood, and we don't defend ourselves. మనకి నేల మీద పడడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, అలాగే అపార్థం చేసుకోపడడం, అలాగే మనల్ని మనం సమర్థించుకోకపోవడం. We become broken. మనం విరిగి నలిగిన వారంగా అవుతాం. We become helpless. మనం నిస్సహాయులం అవుతాం. We only trust God. దేవుని మాత్రమే మనం ఆధారపడి ఉంటాం. That's a broken person. అది విరిగి నలిగిన వ్యక్తి. Through such people, God will build his church. అలాంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తాడు. And see the grain, how it is grown. ఇక్కడ మనం కుడివైపున చూసినట్లయితే ఈ పంట ఎలా పండిందో చూడండి. Jesus told this parable in John 12:24. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. Unless a grain falls into the ground, it remains alone, but it falls and dies, it gives much fruit. గోధుమ గింజ నేలలో పడకపోతే అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది ఒక నేలలో పడి చనిపోయినట్లయితే అది విస్తారంగా ఫలిస్తుంది. And why people don't want to die? ఎందుకు ప్రజలు తమ సొంత జీవితానికి చనిపోవడానికి ఇష్టపడరు? They want to protect their self. వాళ్ళ సొంత జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. See the first picture where there is a sword. మనం మొదటి ఎడమ వైపున ఉన్న మొదటి దృశ్యంలో చూసినట్లయితే అక్కడ ఒక సుడిగుండం లాగా ఉంది. Sometimes in the river or ocean we can find such sword. మనం సముద్రాల్లోను నదుల్లోను కొన్ని ఇలాంటి సుడిగుండాలు చూస్తూ ఉంటాం. Whatever you put, it goes inside. అక్కడ ఏం పెట్టినా కానీ లోపలికి లాగివేయబడుతుంది. It will attract and it will pull people inside. అది లోపలికి లాగేస్తుంది మనుషుల్ని. Yeah. So it is called consumer mind. అది ఎలాంటిదంటే వినియోగదారునికి ఉండే స్వభావం. They want others to serve them. అది ఇతరులు మాకు వచ్చి సేవ చేయాలి అనుకునే స్వభావం. However much you serve, they keep on receiving. నువ్వు ఎంత సేవ చేసినా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళు They easily get offended. వాళ్ళు త్వరగా అభ్యంతరపడతారు. వారు When there's some problem, they say fault is only on the others.
ఏదైనా ఒక సమస్య కనబడింది అంటే ఆ సమస్యకి కారణం ఇతరుల్లోనే ఉందని చూపిస్తూ ఉంటారు. Yeah. So they are called as takers. Whatever comes, they keep on taking. వాళ్ళందరినీ పొందుకునే వాళ్ళు అని చెప్తారనమాట. ఎందుకంటే ఏదొచ్చినా గానీ వాళ్ళు పొందుకుంటానే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. I am sick. People should come and see me, pray for me. నేను అనారోగ్యంగా ఉన్నాను, నన్ను చూడ్డానికి మనుషులు రావాలి, నా కోసం ప్రార్థన చేయాలి. People should help me financially. వాళ్ళు నన్ను ఆర్థికంగా ఆదుకోవాలి. When I was in another church, there was a brother who lost both his eye vision. నేను వేరే సంఘంలో ఉన్నప్పుడు ఒక సహోదరుని ఎరిగి ఉన్నాను. అతను రెండు కళ్ళు పోయాయి అతనికి. Yeah. So he's called he has got a challenge. అతను ఇదొక పెద్ద ఇబ్బంది అయింది. Yeah. And he is not a member of a church. మన సంఘం సభ్యుడు కాదు ఆయన. But once in a while he will come. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. All his mind is not to learn or hear the truth. సత్యాన్ని నేర్చుకోవాలని లేదా సత్యాన్ని వినాలనే ఆసక్తి కలిగి ఉన్నవాడు కాదు అతను. He will come with a stick. ఒక కర్ర పట్టుకుని వచ్చేవాడు. To walk. నడిచేటప్పుడు. As soon as he comes, అతను వచ్చిన వెంటనే he will ask, where is your brother Vincent is there? Where is the elder? He will ask. వెంటనే అడుగుతాడంట, ఎక్కడ విన్సెంట్ బ్రదర్ గారు ఎక్కడ ఉన్నారు, సంఘ పెద్ద ఎక్కడ ఉన్నారు అని. Why brother, nobody is helping in this church? Bible says you have to help the poor people, you have to help the blind, you have to help. That's what he is expecting. వచ్చి చెప్తాడనమాట, ఏం సహోదరుడే ఇక్కడేమో అంటే గుడ్డివారికి సహాయం చేయాలి, సంఘంలో ఇతరులకు సహాయం చేసే వాళ్ళు ఉండాలని వాక్యం చెప్తుంది, ఇక్కడ ఎవరు నాకు సహాయం చేయట్లేదని చెప్తాడట. Yeah, Bible doesn't say expect help. బైబిల్ ఎప్పుడూ కూడా ఒక సహాయాన్ని కావాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయమని చెప్పదు. Bible says you have to give to others. బైబిల్ ఏం చెప్తుందంటే ఇతరులకు ఇవ్వాలి అని చెప్తుంది. But takers, they take the verses which are favorable for them. ఈ పొందుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి నచ్చినటువంటి వచనాలను వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. But see the next picture where the water is poured from above, the cup overflows and the water flows to others. ఇక్కడ రెండో దృశ్యాన్ని మనం చూసినట్లయితే పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి ఆ కప్పులో, దానిలో నుంచి ఏమవుతుందంటే పొర్లి పారుతూ ఉంది. Yeah, that's the covenant God gave to Abraham. అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధన ఇదే. I will bless you so that you can be a blessing to others. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా అవుతావు. People don't want the second part. మనుషులు ఈ రెండో భాగాన్ని కావాలని కోరుకోరు. Lord, bless me Lord, I want to be blessed. ప్రభువా, నేను దీవించబడాలి, నన్ను దీవించండి అంటారు. But I don't want to be a blessing to others. కానీ నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అని అనుకోరు వాళ్ళు. Yeah, let them seek you and get the blessings, but I'm not going to bless others. వాళ్ళు నిన్ను వెతికి వాళ్ళు ఆశీర్వదించబడాలి, కానీ నా వల్ల వాళ్ళు ఆశీర్వదించబడకూడదు. That's not the life of Christ. యేసు ప్రభు యొక్క జీవితం అది కాదు. Yeah, Jesus was a servant leader. యేసు ప్రభు ఏంటంటే ఆయన దాసుడిగా వచ్చిన నాయకుడు. Yeah, he washed the feet of the disciples. తమ యొక్క శిష్యుల పాదాలను కడిగాడు ఆయన. He says, I did not come to receive serving, but I came to serve. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను పరిచారం చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. I came to serve, but not to be served. నేను పరిచర్య చేయడానికి వచ్చాను, కానీ పరిచర్యను చేయించుకోవడానికి రాలేదు. So this is our calling. కాబట్టి మన పిలిపిదే. How are we in these two pictures which reflects our life? ఈ రెండు దృశ్యాల్లో మన జీవితాన్ని ఏది ప్రతిబింబిస్తుంది? Takers or givers? పొందుకునే వాళ్ళంగా ఉన్నామా, ఇచ్చే వాళ్ళంగా ఉన్నామా? He who gives more shall be given. ఎవరికైతే ఎక్కువ ఇస్తారో అతనికి ఎక్కువ ఇవ్వబడుతుంది. The one who allows water to flow in the other fields, God will bless his field. తన పొలంలో నుంచి ఇతరుల పొలాల్లోకి నీరు వెళ్ళేలాగా ఎవరైతే చేస్తారో అతను పొలాన్ని దేవుడు దీవిస్తాడు. Yeah, Matthew 20:28. Jesus, Son of Man, did not come to be served, but to serve. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చారు. Yeah, and here two groups of people are there. ఇక్కడ రెండు గుంపులైన వ్యక్తులు ఉన్నారు. Earlier we saw takers, givers. మనం ఇంతకు ముందు పొందుకునే వాళ్ళను అలాగే ఇచ్చే వాళ్ళ గురించి చూసాం. And here two groups of people are there. One group of people are intercessors, the other group are accusers. ఇక్కడ మనం రెండు గుంపులను చూస్తున్నాం. ఒకళ్ళు ఏంటంటే కాపాడబడే వాళ్ళు, ఇంకొకళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని నిందారోపణ చేసేవాళ్ళు. Yeah. See the second fellow, he is destroying the building. ఇక్కడ రెండో గుంపు, కింద ఉన్న గుంపులను చూసినట్టయితే ఆ సంఘాన్ని, ఆ గోడను అతను పగలగొడతా ఉన్నాడు. All the bricks which are joined together, he is separating. అక్కడ ఇటుకలు ఏవైతే కట్టబడి ఉన్నాయో అవన్నీ కూడా విడిపోతున్నాయి. We read in Revelation chapter 12 and verse 11. మనం
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. Revelation chapter 12 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము and verse 10. 12వ అధ్యాయం 10వ వచనం. Yeah. The name of devil is given here. ఇక్కడ ఈ అపవాదికి పేరు ఇవ్వబడింది. Yeah. The latter part, he is the accuser of the brethren. తర్వాత భాగంలో అది ఉంటుంది ఏంటంటే అతను సహోదరుల మీద నేరము మోపువాడు. Do we have the spirit of accusing? ఇలా ఇతరుల మీద నేరం మోపే ఆత్మ మనకుందా? Then we are holding hands with Satan. అలా చేసినట్లయితే మనం సాతానుతో చేతులు కలుపుతున్నట్టే. We are not partners with Satan. మనం సాతానుతో చేతులు కలిపేవాడు ఉండకూడదు. All the accusers, they want to please themselves. ఎవరైతే ఈ నేరారోపణ చేసేవాళ్ళు వాళ్ళను సమర్థించుకుంటూ ఉంటారు. They have bitterness, they gossip, they go tell bad about others to these people, and they are tearing down the house according to Proverbs 14:1. వాళ్ళలో చేదు ఉంటుంది. అలాగే వాళ్ళు ఇతరుల మీద నేరారోపణ చేస్తూ ఉంటారు, కొండెములు ఆడుతూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళు చింపేసే అంటే చెదురుమదురు చేసేవారుగా ఉంటారు, మనం సామెతల గ్రంథంలో చూసినట్టు. But an intercessor, he will plead with God, Lord, please save him, Lord, change him, Lord. కానీ విజ్ఞాపన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ అడుగుతూ ఉంటారు, అతన్ని ఆ సహోదరుని కాపాడండి ప్రభువా అని. He will always try to restore them. వాళ్ళని సమాధాన స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. They don't go talking bad about him to others. అతని గురించిన చెడు విషయాలు కొండెములు మాట్లాడడానికి వెళ్ళడు. So it is good to ask a question, am I an accuser or am I an intercessor? కాబట్టి నేను నేరారోపణ చేసేవాడిగా ఉన్నానా లేకపోతే నేను విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాను మనల్ని మనం పరిశీలించుకోవడం మంచిది. Jesus also knows our weakness, devil also knows our weakness. యేసు ప్రభువుకి మన బలహీనతలు తెలుసు, అలాగే సాతాను కూడా ఎరుగును మన బలహీనతలు. And what devil does, immediately he will go to God and he will blame, accuse. కాబట్టి వెంటనే సాతాను ఏం చేస్తాడంటే మన మీద వెళ్ళి నేరారోపణ చేస్తా ఉంటాడు దేవుని దగ్గరికి. But Jesus, when he knows our weakness, he goes and intercedes. కానీ యేసు ప్రభు మన బలహీనతను ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. He prays for us. మన కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. That is a way to build the new covenant church. కొత్త నిబంధన సంఘాన్ని కట్టే మార్గం అదే. Yeah, Bible says David was a man after God's own heart. వాక్యం బైబిల్ ఏం చెప్తుంది అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా చెప్పబడతా ఉన్నాడు. Are we God's own shepherds? మనం దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి కాపర్లుగా ఉన్నామా? మనం shepherds after God's own heart? దేవుని హృదయానుసారమైనటువంటి కాపర్లుగా ఉన్నామా? See, you can see two pictures. ఇక్కడ రెండు దృశ్యాలు కనబడతా ఉన్నాయి చూడండి. The first one, it's like a shepherd is like Jesus. మొదటిగా మనకి ముందు కనిపించే వ్యక్తి యేసు ప్రభువులా ఉన్నారు, కాపరి. And in the back you see, వెనకాల మీరు చూసినట్లయితే a person is having a big handbag and he is coming with a wolf. అతను చేతిలో ఒక పెద్ద సంచి పట్టుకుని ఉన్నాడు, కర్రని, అలాగే వెనకాల ఒక తోడేలు ఉంది. Wolf comes always to tear and eat something for itself. తోడేలు ఎప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఏదైనా చీల్చి వేయడానికి, తినేయడానికి వస్తుంది. Any church leader who comes to a church to gain something for himself is like a wolf. ఏ సంఘ కాపరి అయినా కానీ సంఘంలో ఏదో ఒకటి పొందుకుందామని వచ్చేటట్టయితే అతను తోడేలు వంటి వాడు. Paul says, after I leave, wolves will come and it will destroy the church. పౌలు చెప్తున్నాడు ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి, అవి నిర్దాక్షిణ్యంగా సంఘాన్ని పాడు చేస్తాయని చెప్తున్నాడు. Instead of attaching to God, they will gather people to themselves. దేవునితో వాళ్ళని కలపడానికి బదులుగా వాళ్ళకి అంకితం చేసుకుంటారు. Are we attaching people to Christ or drawing to ourselves? మనం ప్రజల్ని యేసు వైపుకి మనం కలుపుతున్నామా లేకపోతే మనకి సొంతంగా వాళ్ళని కలుపుకుంటున్నామా? Some of the characters of a good shepherd is given here. ఇక్కడ కొన్ని లక్షణాలు, మంచి కాపరి యొక్క లక్షణాలు ఇవ్వబడ్డాయి. They have compassion. వాళ్ళలో కనికరం ఉంటుంది. They speak the truth, but they have love for the sheep. వాళ్ళు సత్యమే మాట్లాడతారు, కానీ ఇక్కడ ఈ గొర్రెల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. They declare the full gospel, full truth to the people without any compromise. వాళ్ళు సత్య సువార్తని పూర్తిగా సంపూర్ణంగా బోధిస్తారు. They give up their comfort and pleasures. వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు, వాళ్ళ సంతోషాలు అన్నిటిని విడిచిపెట్టేస్తారు. And they submit to God and God's authority. దేవుని యొక్క అధికారానికి అలాగే వాళ్ళు తమను తాము అర్పించుకుంటారు. So Christ loved the church, gave himself for the church, as we read in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం, సంఘాన్ని ఆయన ప్రేమించి సంఘానికి తన్ను తాను అప్పగించుకున్నారు అని. A true church cannot be built without sacrifice. ఒక నిజమైన సంఘం ఎప్పుడూ కూడా త్యాగం చేయకుండా నిర్మించబడదు. So it is the work, not only the work of the elders, it is the work of every believer
to build the church. సంఘం కట్టడం అనే ఈ పని కేవలం సంఘ పెద్దలది మాత్రమే కాదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పని కూడా ఇదే. See in this picture, harvest is plenty, ఇక్కడ మనం ఈ దృశ్యాన్ని చూసినట్లయితే పంట చాలా ఉంది, but laborers are very few. కానీ కోసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. God is asking, whom shall I send? Who will go for us? దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని పంపించును, ఎవరు వెళ్తారు? Isaiah said, here am I, Lord, send me. యెషయా చెప్తున్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించండి. Shall we also commit ourselves, Lord, here am I to build your church, Lord, send me. మనం కూడా దేవునికి అప్పచెప్పుకుందామా, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించండి అని. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for showing us what is a club, what is a congregation, and what is a church. ప్రభువా సమాజం అంటే ఏంటి, క్లబ్, అలాగే నిజమైన సంఘం అంటే ఏంటో మాకు విశదపరిచినందుకు మీకు వందనాలు. In every place, Lord, in Andhra where we are gathering, help us to build a new covenant church. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మేము ఎక్కడైతే కలుస్తున్నాం, మేము అందరం కొత్త నిబంధన సంఘంగా ఎదగడానికి మాకు సహాయం చేయండి. We want to be like a grain which falls into the ground. మేము నేలలో పడినటువంటి గోధుమ గింజ వల్లే ఉండాలి ప్రభువా. We want to be intercessors, Lord. మేము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి ప్రభువా. We want to be givers, Lord. మేము ఇచ్చేవారిగా ఉండాలి ప్రభువా. We want to be shepherds of God's own heart, Lord. దేవుని హృదయానుసారుడైనటువంటి కాపరిగా మేము ఉండాలి ప్రభువా. We commit ourselves, Lord. Here we are. Send us, Lord. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా, మేమున్నాం, మమ్మల్ని పంపించండి ప్రభువా. Bless all those who are hearing this word and bless them with this specific blessing. ఈ వాక్యాన్ని ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా ప్రత్యేకంగా. We want to have the new wine in the new wine skin. మేము ఈ కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లో మేము కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. Amen. ఆమేన్.